వెల్కమ్ బ్యాక్ టు బాట్ మై డియర్ ఫ్రెండ్స్. సో మనకి మైక్రోమాక్స్ ఇన్ 2B స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ అండర్ 10Kలోని బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అనమాట. అంటే మీకు ఒక బేసిక్ లెవెల్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా మంచి సైజ్ అనమాట. ఈ ప్రైస్ రేంజ్కి అంటే అరౌండ్ 8,000-9,000 రూపీస్ ప్రైస్ రేంజ్కి. అండ్ ఇంకా ఆఫర్స్ పెడితే ఇంకా తక్కువకి వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్నీ చాలా మంచి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేశారు. ఒక బేసిక్ లెవెల్కి తగ్గట్టు స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు ఈ స్మార్ట్ ఫోన్ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ ఇంకా దాంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రైస్ రేంజ్కి సెట్ అవుతుందా లేదా, ఒక బేసిక్ యూజర్కి సెట్ అవుతుందా లేదా అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోనే 6.52 ఇంచ్ HD+ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఇది మీకు IPS LCD ప్యానల్ అనమాట. సో మీకు ఈ ప్రైస్ రేంజ్కి FHD+ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మీకు ఇది అండర్ 10K కాదు, మీకు అండర్ 9K అనమాట. సో మీకు 8,000-9,000 రూపీస్ ప్రైస్ రేంజ్లోనే మీకు FHD+ అయితే చాలా కష్టం అనమాట దొరకడం. అండ్ డిస్ప్లే కూడా మీకు ఇది IPS LCD ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నట్టుగా. సో మీకు క్వాలిటీ కూడా మరీ హై రేంజ్లో ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. సో మీరు హై రేంజ్ క్వాలిటీని అయితే ఎక్స్పీరియన్స్ చేయలేరు, ఎందుకంటే ఇది మీకు అండర్ 10K స్మార్ట్ ఫోన్ కాబట్టి. సో దాని గురించి అయితే పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు డిస్ప్లే గురించి. కానీ మై డియర్ ఫ్రెండ్స్, చెప్పాల్సింది ఏంటంటే దాని డిజైన్ గురించి అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ మనకి ఒక యూనిక్ డిజైన్ తోటి ఏం రాదు, కానీ మనకి అది చూడడానికి కొంచెం వెరైటీగా కొంచెం ప్రీమియం లుక్ వస్తుందన్నమాట. అంటే ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాక్ ప్యానల్ మనకి రియల్మీ స్మార్ట్ ఫోన్స్లో ఉన్న బ్యాక్ ప్యానల్ని వీళ్ళు కాపీ చేసినట్టు ఉంటుంది. లైట్గా సేమ్ టు సేమ్ ఉంటాయి అనమాట డిజైన్స్. బ్యాక్ ప్యానల్ షైనీ ఒక సన్ రేడియేషన్స్ వస్తున్నట్టు, సన్ రేస్ వస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఇంకా అదైతే బ్యాక్ ప్యానల్ దాని సైడ్లో పెడితే మనకి కెమెరా సెటప్, కెమెరా హౌసింగ్ ఉంటుంది కదా, ఈ కెమెరా హౌసింగ్ కూడా ట్రిపుల్ రేర్ కెమెరాస్లా కనపడుతుంది రేర్ సైడ్. కాకపోతే మీకు ఆ ట్రిపుల్ రేర్ కాదు, మీకు డ్యూయల్ కెమెరాసే, కాకపోతే దాని కింద ఒక ఫ్లాష్ లైట్ ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మీకు ట్రిపుల్ రేర్ కెమెరాలా కనపడుతుంది అనమాట. అండ్ ఇంకా దాని పక్కన ఒక సన్నగా AI అని ఒక స్ట్రిప్ రాసి ఉంటుంది. సో దీనివల్ల మీకు కెమెరాకి అండ్ ఇంకా మీకు హోల్ డిజైన్కి, హోల్ స్మార్ట్ ఫోన్కి ఒక మంచి డిజైన్, ఒక మంచి నీట్ లుక్ యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ వాటర్ డ్రాప్లెట్ మాస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎందుకంటే మీకు అండర్ 10K స్మార్ట్ ఫోన్ కాబట్టి. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో మనకి రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా దాంతోపాటు ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ ఇంకా నేను కూడా రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా ఈ రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి అనమాట. అండ్ ఇంకా నేను అనుకున్న స్పీడ్ కంటే చాలా ఎక్కువ స్పీడ్ తోటి రన్ అవుతున్నాయి అనమాట. అంటే అండర్ 10K స్మార్ట్ ఫోన్ కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చేమో, ఒక 1 సెకండ్ టైం అని తీసుకుంటుందేమో అనుకున్నాను. కాకపోతే ఈ 2 సెన్సర్స్ చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి. సో ఇదైతే చాలా మంచి విషయం అనమాట మైక్రోమాక్స్ ఇన్ 2B స్మార్ట్ ఫోన్లోని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాల్సిన టైం వచ్చింది. సో ఈ స్మార్ట్ ఫోన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నిటి గురించి మాట్లాడతాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ స్మార్ట్ ఫోన్లో మనకి యూనిసాక్ T610 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రాసెసర్ మనకి మీకు తెలియకపోవచ్చు, ఈ ప్రాసెసర్ అంటే మెయిన్గా ఎక్కువ మార్కెట్లో నడిచే స్నాప్డ్రాగన్ అండ్ ఇంకా మీడియాటెక్ కదా. సో ఈ ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్తో కంపేర్ చేసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ అరౌండ్ 600 సిరీస్కి టచ్ అవుతుంది. అండ్ ఇంకా మీడియాటెక్తో కంపేర్ చేసుకుంటే మీడియాటెక్ హీలియో G70 పైన అండ్ ఇంకా G85 కింద, ఆ రెండింటి మధ్యలో ఉంటుందన్నమాట. సో మీకు ఈ ప్రాసెసర్ తోటి, ఈ చిప్సెట్ తోటి మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని 8 కోర్స్ ఉంటాయి కదా, ఆక్టో కోర్ ప్రాసెసర్ కదా, అందులోని 2 కోర్స్ మీకు కార్టెక్స్ A75 కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ చాలా అంటే చాలా పవర్ఫుల్ కోర్స్. సో ఈ కోర్స్ ఉండడం వల్ల, ఈ 2 కోర్స్ ఉండడం వల్ల, అంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్లోని, అంటే కొన్ని చిప్సెట్స్లోని, పాత చిప్సెట్స్లోని ఓన్లీ సింగిల్ కోర్ ఉండేది కార్టెక్స్ A75, కాకపోతే ఇందులోని మనకి 2 కోర్స్ ఉన్నాయన్నమాట. సో దీనివల్ల పర్ఫార్మెన్స్కి ఒక బూస్ట్ దొరుకుతుంది అనమాట, బూస్ట్. సో మనకి స్మార్ట్ ఫోన్ తోటి ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. కాకపోతే మరీ హై లెవెల్ గ్రాఫిక్స్ తోటి ఆడే గేమ్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఓన్లీ చిన్న గేమ్స్ లైక్ టెంపుల్ రన్, సబ్వే సర్ఫర్స్, క్యాండీ క్రష్ ఇలాంటివి చాలా స్మూత్గా రన్ అవుతాయి. ఒకవేళ బ్యాటిల్ గ్రౌండ్స్ ఆడాలనుకుంటే, లెజెండ్స్ ఎవరు ఉంటే బ్యాటిల్ గ్రౌండ్స్ ఆడాలనుకుంటే ఆడగలుగుతారు. కాకపోతే లో సెట్టింగ్స్లోని మీకు మేనేజ్ చేయగలుగుతారు అనమాట, కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతారు. మీడియం సెట్టింగ్స్కి వెళ్ళినా సరే మీకు కొంచెం ఫోన్ ల్యాగ్ అయిపోతుంది, హ్యాంగ్ అయిపోతుంది. సో అలాంటివి ఏమి పెద్దగా ట్రై చేయకండి, ఎందుకంటే బేసిక్ యూజర్ కాబట్టి మీకు అలాంటి వాటితో పెద్దగా పని ఉండదు, గేమ్స్ తోటి కూడా. సో ఓవరాల్గా అయితే ఒక నార్మల్ అంటే ఒక బేసిక్ లెవెల్ యూజర్కి సెట్ అయ్యే పర్ఫార్మెన్స్ మీకు దొరుకుతుంది అనమాట. సో ఇదైతే చాలా మంచి విషయం. ఈ ప్రాసెసర్ తోటి ఈ స్మార్ట్ ఫోన్ చాలా మంచి విషయం అనమాట. అండ్ తర్వాత ఇది ఒక 4G చిప్స్ అంటే మీకు 5G కాదు, ఎందుకంటే అండర్ 10K కదా. సో అండర్ 10Kలో 5G లాంచ్ చేసి ఉంటే ఇదే మన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అండి 5G చిప్సెట్ తోటి. అండ్ ఇంకా తర్వాత కెమెరా సరికి వెళ్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి కదా, అందులోని 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ మనకి డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ అన్ని కెమెరా సెటప్స్ని వాడుకొని మనం ఒక నార్మల్ లెవెల్ ఫోటోగ్రఫీని షూట్ చేయగలుగుతాం అనమాట. మరీ ప్రొఫెషనల్ ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. సో మీకు నార్మల్ డేలైట్ కండిషన్స్లోని చాలా మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయగలుగుతారు. ఒక బేసిక్ లెవెల్ యూజర్కి అయితే ఈ కెమెరా సెటప్ మ్యాక్సిమం అయిపోతుంది అనమాట.
అంటే చాలా బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇంకా మన ఇండియన్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఇంత మంచి స్పెసిఫికేషన్స్ తోటి తీసుకురావడం అయితే చాలా మంచి విషయం. అండ్ ఇంకా ఈ కెమెరా సెటప్ తోటి అండ్ ఇంకా ఈ స్పెసిఫికేషన్స్, ఈ ప్రాసెసర్ తోటి చాలా మంచి విషయం అనమాట ఈ స్మార్ట్ ఫోన్. అండ్ ఇంకా ఈ కెమెరా సెటప్ అయితే ఓవరాల్గా ఒక బేసిక్ యూజర్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. మరీ హై లెవెల్ ఏమి ఉండదు, మరీ లో కూడా ఉండదు, ఒక బేసిక్ యూజర్కి సెట్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంకా ఇది కెమెరాస్ పెద్ద చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే మై డియర్ ఫ్రెండ్స్, బ్యాటరీ గురించి చెప్పాల్సింది చాలా ఉంది. సో బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జర్ మనకి ఫాస్ట్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, జనరల్ 10 watt డిఫాల్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ ఛార్జింగ్ ఈ కెపాసిటీ తోటి మీరు ఒక 1.5 hourలోని ఫుల్ ఛార్జ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఈ బ్యాటరీ హోల్డింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఈ స్మార్ట్ ఫోన్లోని అరౌండ్ 1 day ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు అనమాట. చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులోని మరీ హై స్పెసిఫికేషన్స్ తోటి రన్ అయ్యేవేమి మనం వాడడం కదా, బేసిక్ యూజర్స్ కాబట్టి. సో ఒక 1 day ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఒక బేసిక్ యూజర్ అయితే 2 days కూడా మేనేజ్ చేయగలుగుతారు అనమాట. అంటే ఓన్లీ వాట్సాప్, యూట్యూబ్ ఇలాంటివి వాడితే సో 2 days ఈజీగా మేనేజ్ చేయొచ్చు ఒకవేళ అలాంటి యూజర్ అయితే. సో ఇది బ్యాటరీ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా తర్వాత ఓఎస్ దగ్గరికి వెళ్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్ ఓఎస్లోని అలాంటి ఈ ఓఎస్ ఇలా కస్టమ్ ఓఎస్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ తోటి వస్తుంది అనమాట. ఈ స్టాక్ ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ 11 మీద. సో మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఆండ్రాయిడ్ 11 తోటి రావడం అది కూడా అండర్ 10Kలోని చాలా మంచి విషయం అనమాట. సో మీకు అండర్ 10Kలోని ఆండ్రాయిడ్ 11 ఇవ్వడం అయితే నాకు తెలిసి ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అని ఉండొచ్చు. సో ఫస్టో కాదు సరిగా తెలియదు, కానీ ఈ స్మార్ట్ ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 11 తోటి రావడం చాలా మంచి విషయం. సో డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంకా స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి మీకు ఇలా బ్లోట్వేర్ 0% ఉంటుంది, అండ్ ఇంకా యాడ్స్ కూడా 0% ఉంటుంది. సో మీకు దీనివల్ల మీకు చాలా క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అనమాట. సో ఈ స్టాక్ ఆండ్రాయిడ్ చాలా బాగుంటాయి. సో ఈ స్మార్ట్ ఫోన్ తోటి ఈ ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ రావడం చాలా మంచి విషయం అనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్లోని 2 వేరియంట్స్ లాంచ్ చేశారు, 4GB 64GB అండ్ ఇంకా 6GB 64GB. అండ్ ఇంకా 4GB 64GB వేరియంట్ ఏమో 8000కి, అండ్ ఇంకా 6GB 64GB వేరియంట్ ఏమో మనకి 9000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్కి ఈ స్మార్ట్ ఫోన్స్ సెట్ అవుతాయా లేవా, తీసుకోవచ్చా లేదా అంటే ఈ ప్రైస్ రేంజ్లోని ఇంత మంచి స్పెసిఫికేషన్స్ తోటి ఇంకా ఏ స్మార్ట్ ఫోన్ మ్యాక్సిమం దొరకవు అనమాట. అండ్ ఇంకా మనకు మైక్రోమాక్స్ ఇన్ 1B కూడా ఉంది, కాకపోతే దానికంటే సేమ్ ప్రైస్ రేంజ్లోనే, అంటే అది కొంచెం 7000, ఇది 8000. సో మీకు 1000 ఎక్కువ పెడితే మీకు దానికంటే బీస్ట్ స్మార్ట్ ఫోన్ మీకు దొరుకుతుంది అనమాట. అంటే బేసిక్ లెవెల్ యూజర్ గురించి చెప్తున్నాను నేను, మరి హై ఎండ్ యూజర్స్ కోసం కాదు. సో ఒక బేసిక్ లెవెల్ యూజర్కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగా సెట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ స్మార్ట్ ఫోన్ ఈ చిప్ సెట్ తోటి, ఈ కెమెరా సెటప్ తోటి, అండ్ ఇంకా మనకి ఈ ఇందులో ఉన్న డిజైనింగ్ తోటి ఈ స్మార్ట్ ఫోన్ అయితే చాలా ప్రీమియం అనమాట ఒక బేసిక్ లెవెల్ యూజర్కి. సో ఎవరైనా బేసిక్ లెవెల్ యూజర్స్ ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. 10K లోపు, అంటే 9K లోపు, 8000 అండ్ ఇంకా 9000 రూపీస్కి. సో మీరు ఒకవేళ మరీ బేసిక్ యూజర్ అయితే 4GB వేరియంట్ చూస్ చేసుకొని, బేసిక్ యూజర్ లైట్గా గేమ్స్ కూడా ఆడతాను అండ్ ఇంకా కొన్ని ఎక్కువ యాప్స్ ఇన్స్టాల్ చేస్తాను, ఎక్కువ ర్యామ్ మేనేజ్మెంట్ కావాలనుకుంటే 6GB వేరియంట్ చూస్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైపోతుంది కదా ఈ స్మార్ట్ ఫోన్ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇంకా దాంతోపాటు ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా లేదా అనేది. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేయడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి అప్డేట్స్ వస్తుంటే ఇలాగే. అండ్ ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాం మై డియర్ ఫ్రెండ్స్. సో లెట్స్ గో, బాయ్.